హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోస్లో హ్యాండ్ బ్రేక్ అనే సాఫ్ట్వేర్ గురించి తెలుసుకున్న ఫ్రెండ్స్. ఇంకో హ్యాండ్ బ్రేక్ సాఫ్ట్వేర్ అంటే ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్. హ్యాండ్ బ్రేక్ సాఫ్ట్వేర్, ఈ సాఫ్ట్వేర్ ఏంటంటే మన మొబైల్లో వీడియోస్ తీస్తాం కదా ఫ్రెండ్స్, ఒక 5 నిమిషాలు కానీ 2 నిమిషాలు కానీ. ఒక 5 నిమిషాల వీడియో వచ్చేసి దాని సైజ్ వచ్చేసి 1 GB పైనే ఉంటుంది ఫ్రెండ్స్. ఒక వీడియో 5 నిమిషాలది 1 GB ఫైల్ అంటే మన మొబైల్లో స్టోరేజ్ అనేది ఎక్కువ తొందరగా అయిపోతుంది ఫ్రెండ్స్. ఆ 1 GBని ఒక 100 నుంచి 200 వరకు ఫైల్ సైజ్ తగ్గించడానికి ఎక్కువగా నేను యూజ్ చేసే సాఫ్ట్వేర్ హ్యాండ్ బ్రేక్ ఫ్రెండ్స్. ఈ సాఫ్ట్వేర్ నుంచి ఎట్లా మనం ఫైల్ని తగ్గించాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ ఒకసారి ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఉందిగా ఫ్రెండ్స్, ఫైల్ ఓపెన్ వీడియో ఫైల్ అని, ఇది ఓపెన్ చేయాలి. ఇప్పుడు మనం ఏ వీడియో అయితే ఫైల్ సైజ్ తగ్గించాలో ఆ వీడియో సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నా. ఈ వీడియో సైజ్ వచ్చేసి ఫ్రెండ్స్ 1 GB 02 ఫ్రెండ్స్. అంటే 1 GB అంటే కనీసం 1200 MB నన్ను ఉంటుంది ఫ్రెండ్స్. 1000 MB అయితే ఒక 1 GB ఫ్రెండ్స్. అట్లా 1 GB పైనే ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి ఒకసారి మనం ఓపెన్ చేసి దీన్ని ఎట్లా తగ్గించాలో తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఇంకో మనం చూజ్ చేసిన వీడియో ఇదే ఫ్రెండ్స్. దీంట్లో ఫస్ట్ ఈ టిక్ మార్క్లు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఈ టిక్ మార్క్లో ఈ టిక్ మార్క్ తీసేయాలి. వెబ్ ఆప్టిమైజ్డ్ ఉందిగా ఫ్రెండ్స్, ఇది ఓకే చేయాలి. ఈ రెండు ఓకే చేసిన తర్వాత ఇక్కడ వీడియో ఉంది కదా, వీడియో క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. ఇది వీడియో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 22 ఉంది కదా ఫ్రెండ్స్. 22 అంటే ఈ నుంచి ఇక్కడ తక్కువ చేయాలి ఫ్రెండ్స్. కొంచెం తక్కువ చేస్తే దాని సైజ్ అనేది తగ్గి సేమ్ క్లారిటీతో ఉంటుంది ఫ్రెండ్స్. వీడియో 22 ఉంది కదా, 26 వరకు పెడదాం. 26 వరకు పెట్టినాం ఫ్రెండ్స్. ఇక్కడ ఈ ఫస్ట్లో ఈ సమ్మర్లోనేమో ఈ రెండు టిక్ మార్కులు పెట్టుకొని ఇక్కడ వీడియోకి వచ్చిన తర్వాత ఇక్కడ 26 పెట్టుకోవాలి. దాని తర్వాత స్టార్ట్ బటన్ కొట్టాలి ఫ్రెండ్స్. ఈ స్టార్ట్ బటన్ కొట్టిన తర్వాత ఇక్కడ కింద మొత్తం గ్రీన్ కలర్లో ఇక్కడ వరకు మొత్తం ఫిల్అప్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఫిల్అప్ అయిపోయిన తర్వాత ఫినిష్డ్ అని వస్తుంది. అప్పుడు ఆ వీడియో ఈ వీడియో సైజును వీడియోను కంపారిజన్ చేయాలి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న వీడియో అనేది 1 GB పైనే ఉంది కదా, అది వచ్చేసి 200 అలా ఉంటుంది ఫ్రెండ్స్. అంటే 800-900 MB కూడా సేఫ్ అయినట్టే ఫ్రెండ్స్. చాలా వీడియోస్ ఇలాంటివి డిక్రీజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకసారి ఈ వీడియో మొత్తం ఇక్కడి వరకు నిండిన తర్వాత మళ్ళీ నేను చూపిస్తా ఫ్రెండ్స్. ఇక్కడ వరకు మొత్తం ఫుల్ కావాలి ఫ్రెండ్స్. ఇక్కడ వరకు మొత్తం ఫుల్ అయిన తర్వాత మనకి ఈ వీడియోని ఒక 18 సెకండ్ అయితే వీడియో కంప్లీట్ అవుతుంది. ఒక 12 సెకండ్లో అయిపోయింది ఫ్రెండ్స్. ఫినిష్డ్ అని ఇక్కడ వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇక్కడ వరకు మొత్తం కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం వీడియోని ఇంపోర్ట్ చేసి దాన్ని ఉన్న ఫైల్ని డిక్రీజ్ తక్కువ చేసినాం. దానికి దీనికి తేడా ఏంటో తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఇది బ్యాక్ వెళ్తున్నా. మళ్ళీ దిస్ పీసీకి వెళ్ళి ఇక్కడ ఎఫ్లోకి వెళ్ళి
ఇదే ఫ్రెండ్స్ మనం ఫస్ట్లో చూసింది. ఈ వీడియో సైజ్ వచ్చేసి ఫస్ట్ 1 GB 1.02 అని ఉంది ఫ్రెండ్స్. ఉంది 1.02 ఉంది. ఇది ఒరిజినల్. ఇది నెక్స్ట్ మనం చేసిన వీడియో వచ్చేసి ఇక్కడ వీడియోస్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది స్పేసిక్ వచ్చి ఇక్కడ వీడియోస్ ఉంది కదా. ఇప్పుడు మనం సాఫ్ట్వేర్లో చేసిన వీడియో వచ్చేసి వీడియోస్కి వచ్చిన తర్వాత అదే వీడియో ఇక్కడ వచ్చింది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఆ వీడియో. దీని సైజ్ వచ్చేసి 106 ఫ్రెండ్స్. 106 MB ఫ్రెండ్స్. 3 నిమిషాల 23 సెకండ్లు. అది కూడా 3 నిమిషాల 23 సెకండ్లు ఒరిజినల్ది. 1.02 అంటే 1 GB పైనే ఉంది. ఇది 106 ఉంది ఫ్రెండ్స్. ఇది రెండు వీడియో ప్లే చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఇది క్వాలిటీ తక్కువ చేసిన 106 MB ఉన్న వీడియో ఫ్రెండ్స్. ఇది ఒరిజినల్ కూడా చూడండి. ఒరిజినల్ వచ్చేసి ఎఫ్లో దీంట్లో ఇది ఫ్రెండ్స్ ఒరిజినల్ది. ఇది సేమ్ క్లారిటీ ఉంటుంది ఫ్రెండ్స్. సైజ్ అనేది తగ్గించడానికే సేమ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ సాఫ్ట్వేర్ మాత్రం హ్యాండ్ బ్రేక్ అని ఉంది ఫ్రెండ్స్. ఈ సాఫ్ట్వేర్ బాగుంటుంది. చాలా వరకు మొబైల్లో ఎక్కువ GB వరకు ఫుల్ స్టోరేజ్ అవుతుంది కాబట్టి ఈ సాఫ్ట్వేర్ వినియోగించి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తక్కువ MBలో కన్వర్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.